వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభయాత్ర. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ జలాలకు పూజలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండెట్టి శ్రీధర్ డిమాండ్. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోండి. బీజేపీ రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి డిమాండ్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభయాత్ర జరిగింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈ నెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి అవసరమైన పుణ్య జలాలను అర్చక వైదిక కమిటీ వివిధ రాష్ట్రాల నుంచి సేకరించింది. 9 మంది అర్చక వైదిక సిబ్బంది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 12 పుణ్య నదీ జలాలు, 12 పుష్కరిణుల జలాలు, సముద్ర జలాల తీర్థాన్ని సేకరించి భద్రాచలం చేరుకున్నారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఈ జలాలకు ప్రత్యేక పూజలు చేసి శోభయాత్ర నిర్వహించామని ఆలయ అధికారులు, వైదిక సిబ్బంది తెలిపారు. सर्वाणि रूपाणि विशुद्धतीरः భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ నుండి అంటే ఉగాది నుండి ప్రారంభించి 5వ తారీఖు వరకు పక్షోత్సవంగా ఈ ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఉగాది నాడు రామక్రతువు ప్రారంభమవుతుంది. ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం సందర్భంగా చతుర్వేద పురస్కృత పంచేష్టి సహిత నవాహ్నిక ద్వాదశకుండాత్మక శ్రీ రామాయణ మహాక్రతువు అనేటువంటి దాన్ని దేవస్థానం వారు సంకల్పించి ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాల సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి యాగశాల మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం స్వామివారికి 31వ తారీఖున ఈ సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం నిర్వహించబడుతున్నది. 12 సంవత్సరాలకు ఒక మారుగా చేసేటువంటి ఈ పట్టాభిషేకోత్సవం కనుక దీనికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం అని పేరు. ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలను పురస్కరించుకొని ఆ దేశంలో ఉండేటువంటి నలుమూలలా ఉండేటువంటి 12 పుణ్య నదులు, 12 పుణ్య పుష్కరిణీ తీర్థాలు, అలాగే సముద్ర జలాలు, వీటితోటి స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించాలి అని దేవస్థానం వారు సంకల్పించి దేశం నలుమూలలా ఉండేటువంటి ఆయా పుణ్యక్షేత్రాలకు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ఇద్దరిని ఆ ఋత్విక్కులను పంపించడం జరిగింది. సాక్షాత్గా అర్చక స్వాములే ఈ దిక్కులకు వెళ్ళి ఆ తీర్థాలను సేకరించడం జరిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండెట్టి శ్రీధర్ డిమాండ్ చేశారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేసినందుకు ఒక్కో విద్యార్థికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణుల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నష్టపోయిన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్కు జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పూర్వ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. Get to me the Congo!
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన ఆయన ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అనంతరం మండలానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ముస్తాబాద్ శివార్లో ఘన స్వాగతం పలికారు. తేర్లుమద్ది క్రాస్ నుంచి పట్టణంలోని భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దెబ్బతిన్న పంటల రైతులను ఆదుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు న్యాయం జరగకుంటే వారి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మొంగని మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము పార్టీలో జాయిన్ అయిన తర్వాత మరి హైదరాబాద్లో బండి సంజయ్ గారి సారథ్యంలో నేను జాయిన్ అయిన తర్వాత మరి మొట్టమొదటిసారి నేను ముస్తాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి వడగళ్ళు వానబడి మరి రైతులు నష్టపోయినరు. దాన్ని మనం పరిశీలించి మరి ఇదివరలో గవర్నమెంట్ పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మాయమాటలు చెప్పి దాన్ని దాటేసింది. మరి ఈసారి కొంచెం గట్టిగా చేద్దామన్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం సమస్యని. పోయినసారి బస్వాపురం గ్రామంలో మరి ఇదే మాదిరిగా కలెక్టర్ వచ్చిండు, మంత్రులు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు, మాటలు చెప్పిండ్రు. కానీ మరి వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడన్నా ఒకసారి గట్టిగా ఒక ఫోకస్ అయ్యేటట్టు మన మండలం నుంచి సిరిసిల్ల జిల్లాకు ఒక మెసేజ్ పోయే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటామని మా మండలాధ్యక్షుడు మరి మిగతా నాయకులందరూ కూడా చెప్పడం, శ్రీనివాసరావు గారు అందరూ చెప్పడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి మండలంలో వివిధ ఆవునూరు, గూడెము, అదేవిధంగా తాండా, ఈ పలు గ్రామాల్లో కొండాపూర్, రామరెడ్డిపల్లి గ్రామాల్లో మరి పంట నష్టం తీవ్రంగా జరిగింది. వాటన్నిటి కూడా పరిశీలిస్తాం, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మాయ మాటలే కాకుండా, వట్టి మాటలే కాకుండా ఈసారి ఖచ్చితంగా రైతులకు పరిహారం అందించినట్టు మేము ప్రయత్నం చేస్తారని అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా ముస్తాబాద్ మండలానికి చేసిన రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి గారికి ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ కనివిరి ఎదిగిన రీతిలో బైక్ ర్యాలీ ప్లాన్ చేసి వారికి స్వాగతం పలకడం జరిగినది. అలాగే చూసుకుంటే రైతులు చాలా బాధాకరంగా ఉన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగిలో కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, ఆంజనేయులు, విజయ్ కుమార్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి భూములను అమ్మి ఉన్న బంగారాన్ని కూడా వాళ్ళు తనఖా పెట్టి కోచింగ్ కు పంపించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయి పరీక్షలు రాస్తున్న సందర్భం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి ఆయన గ్లోబరీన్ అనే ఒక కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇంటర్మీడియట్ లో కూడా ఈ విధంగానే ఇస్తే కాంట్రాక్టు విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా పరిస్థితి చూస్తే చాలా మంది నిరుద్యోగ యువకులు కూడా చనిపోతున్నారన్న విషయాన్ని కూడా మా దృష్టికి వస్తున్నాయి. దీనికి బాధ్యత వహించాలి. కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఈ కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే నేను పరిగి నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా ప్రజలకు నా నివాసం దగ్గరే కోచింగ్ పెట్టి ఒక 3 సార్లు కోచింగ్ పెట్టి వేలాది మంది విద్యార్థులకు భోజనం కూడా పెట్టి పుస్తకాలు కూడా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అని చెప్పి మేము కష్టపడుతుంటే ప్రతిపక్షంగా అలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇస్తారో కోట్ల రూపాయలు ఇస్తారో గ్రూప్ 1 ఉద్యోగాలంటే గ్రూప్ 1 రాసినటువంటి ఉద్యోగులు రేపు కలెక్టర్లు అవుతారు. అలాంటి కలెక్టర్ ఉద్యోగాలని మీరు బజార్లో వేలం వేసి అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నారు. టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు దైదా రవీందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మల శవదహనానికి ప్రయత్నించారు. పోలీసుల జోక్యం చేసుకుని పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థులకు అంతా కూడా మాకు ఆ రోజు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి నమ్మకంతో ఆ రోజు వారంలో మరి కేటీఆర్ గారి యొక్క మతలబ్ ఏంటో వారి గురించి వాస్తవానికి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధించిన ఎగ్జామ్ ప్రతి విషయంలో కూడా విద్యార్థులకు అంతా కూడా మాకు ఆ రోజు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి నమ్మకంతో ఆ రోజు అకాల వడగండ్ల వానతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో దెబ్బతిన్న పంటలను అధికారులు అంచనా వేస్తున్నారని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నదాతలు అధైర్యపడవద్దని ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు మండల సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ముస్తాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొండాపూర్, అవునూర్, తుర్కపెల్లి, సేవలాల్ తాండా, గన్నేవారిపల్లిలో వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించామని అన్నారు. అధికారులతో పూర్తి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నివేదికను మంత్రి కేటీఆర్ కు అందిస్తామని వెల్లడించారు. 40 సంవత్సరాల తర్వాత ఇంతటి బీభత్సం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,
పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో చాలా గ్రామాల రాళ్ళు కొట్టుడు జరిగింది. ఆ రాళ్ళు కొట్టుడుతోనే వీటిని చూసి ఇంత తీవ్రమైన నష్టం రైతులకు జరిగిందని నిన్ననే బాధపడి ఇవాళ మండల నాయకులం అందరం కలిసి ఇవాళ అన్ని గ్రామాలు కూడా రైతులను తీసుకెళ్ళి ప్రతి చేనులో కూడా చూడడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఇంత మొత్తంలో రైతులకు బాధ పెట్టుడైతే ఇది మామూలు బాధ కాదు. ఎందుకంటే రైతులు బతికేది వరి పంటనే, ఇక వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఆ చేనుల కాడికి పోయి చూస్తే దుఃఖం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో రైతులకు నష్టం అనేది మనం ఏ పద్ధతులు కూడా ఊహించలేము. అంత బాధ ఇప్పుడు చేనులలో పోయి శోకాలు తప్ప ఇంకే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు బతికే దాని మీద ఇవాళ దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మన గవర్నమెంట్ కూడా ఏ పద్ధతులైనా కానీ రైతుల కోసం ఆలోచన చేయాలి. ఇలా రైతు ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవాళ మండల్ వ్యాప్తంగా ఇస్తామని చెప్తారు. ఇలా మండల వ్యాప్తంగా కూడా నష్టం జరిగింది. రైతు క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా రైతులకు చూడాలి. కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3-4 రోజులు అయితే కానీ అది పరిస్థితి ఎంత నష్టం జరిగిందని తెలియదు కాబట్టి దాన్ని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతులకు మాత్రం ఇప్పటిదాకా రైతులు చాలా కష్టంతో, అంటే పొలాలు కూడా ఈసారి మంచిగా లేవు, గతంలో తెలియవు, అన్ని రోగాలతో కూడుకొని అంత చాలా నష్టంతో అన్ని మందులు కొట్టి స్ప్రే చేసి రకరకాలైనటువంటి మందులు వాడడం వల్ల ఒక దారికి వచ్చింది. ఇప్పుడే పొట్టతో ఈని వంగుతున్నటువంటి క్రమంలో ఈ అకాల వర్షం పడడం, దీంతో ఆ పొట్ట వలిగిపోయి ఎక్కడికెక్కడ చెల్లాచెదురై చాలా నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ఒక అంచనా వేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి మరి అదేవిధంగా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం. మరి మేము కూడా ఎల్లప్పుడూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి సహకరిస్తామని కూడా ఆ పంటలను చూస్తే మనసుకు బాగా బాధ అనిపిస్తుంది. 6 కాలం కష్టపడి ఎప్పుడు రైతు నిజంగా కూడా ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలియదు. పంట వచ్చేదాకా కూడా గుడ్డ రైతుకు అది ఈ రెండవ పంట ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు రాలవాన పడుతుందో, ఎప్పుడు ఆ భగవంతుని మీద భారం వేయవలసి ఉంటుంది. రైతు కష్టాలే అవి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకోవాలని ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ముఖ్యమంత్రి గారు పెట్టి ఇంకా రైతుకు వెన్నుదన్నుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా కూడా ఇవాళ అది లేకుంటే ఎంత బాధ. ఇవాళ ఏ పంట చేను కాడిపోయినా ఈ వారు పూర్తిగా పండిన వారేమో మొత్తం రాలిపోయినాయి. ఇంకా పొట్ట దశలో ఇప్పుడే ఈంతున్న వాళ్ళు కూడా ఆ పెద్ద రాళ్ళకు ఖరాబ్ అయినాయి. రాళ్ళ వాన అంటే ఏదో పూరు ఒక సాల్పొంటో ఒక మునుండెక్కవో, కానీ పూర్తిగా ఊర్లే మన దగ్గర దాదాపు మండలంలో సగం గ్రామాలు పూర్తిగా రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళు కూడా చాలా పెద్దగా పడ్డాయి. మామిడి చెట్లు కానీ ఇక మేము చూస్తున్నాం అరటి చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెద్ద రాయిలు పడి ఇవాళ అన్ని పంటలు కూడా బాగా నష్టపోయినాయి. మేము అందరం కూడా ఆ రైతులకు ధైర్యం చెప్పినాం. తప్పకుండా మనకు మంత్రి గారు ఉన్నారు, పద్ధతి ప్రకారం కలెక్టర్ గారు నివేదిక తీసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం రైతులం. ఎన్నో కష్టకాలం నిలబడ్డం. నిన్నమోడు దాకా పారదలేవని మంత్రి గారి సహకారంతో మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చుకున్నాం, కష్టపడి వారించుకుంటూ ఎండిపోకుండా. ఆ తరుణంలో ఇలా పిడుగుపడ్డట్టు మళ్ళీ మొత్తం అడవులు రాలువాడి బాగా నష్టమైంది. చాలా బాధపడుతున్నాం. రైతులు అందరి దగ్గర కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి కలిసి రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా అనుముల మండలం హలియాలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీఎస్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్ఛార్జ్ డీఎస్పీ పరికే నాగభూషణం ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎస్ఐ డానియల్ కుమార్ సహకారంతో తుంగతుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన, మానవ అక్రమ రవాణా, మహిళలు పిల్లల భద్రతపై పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట షీ టీం ఏఎస్ఐ పాండు నాయక్, ఏఎస్ఐ రామకోటి, షీ టీం సిబ్బంది, కానిస్టేబుల్ శివరాం, గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శ్యామలత, విద్యార్థులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టి కమిటీ చైర్మన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మలను మండల కాంగ్రెస్ పార్టీ నేతలు దహనం చేశారు. పట్టణంలోని రాజీవ్ విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన ముస్తాబాద్ సిద్దిపేట రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, తాళ్ల విజయ్ కుమార్, ఉచ్చిడి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతి మండల కేంద్రంలో కూడా మరి ధర్నా రాస్తారోకో నిరుద్యోగుల పక్షాన చేయాలి. అదేవిధంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్, కేసీఆర్ గారి దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. మరి ఇలా ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు, ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి మరి విద్యార్థులు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి వారి యొక్క ఆత్మ బలిదానాలు చూడలేక, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల యొక్క కడుపుకోత చూడలేక మరి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ఇక్కడ రాష్ట్రాన్ని ఇద్దామనే ఉద్దేశంతో ప్రాణాలు అర్పిస్తున్న పిల్లలు అని చెప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ మొత్తం అట్టడుగా వెళ్ళిపోతుందని తెలిసి కూడా, పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇలా 9 సంవత్సరాల్లో ఇలా తెలంగాణ ఇవ్వకముందు ఇంటికో ఉద్యోగం అన్నాడు. మరి ఇలా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం కాదా, అసలు విజువల్ కమిటీ ప్రకారం 191,000 ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. యువత మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసలు కావద్దని, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడొద్దని జగిత్యాల డీఎస్పీ రవీందర్ రెడ్డి హితవు పలికారు. కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల కొత్త వ్యక్తులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ సంచరిస్తే 100 నెంబర్కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలు 8 ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాటన్ సెర్చ్లో కోరుట్ల, మెట్పల్లి, కదలాపూర్, మేడ్పల్లి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన మీ అల్లవేగుంట మంచి కోసం, అదేవిధంగా మన కోరుట్ల పట్టణము, మన మొత్తం మెట్పల్లి సబ్ డివిజన్ మంచి కోసం చేస్తున్నాం. ఎటువంటి అంటే ఇప్పుడు మనకు రకరకాల దొంగతనాలు అవుతున్నాయి, లేకపోతే ఇప్పుడు మనం చాలా విలేజ్లలో చాలా ఊళ్ళలో చూస్తున్నాం. చిన్న పిల్లలు అంటే 10th ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు. వాళ్ళు దొంగతనాలకు లేకపోతే పేగంట లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటిని నివారించడానికి మేము ఏం చేస్తున్నామంటే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, అంటే ప్రతి పట్టణంలో ఏదైనా ఒక బస్సుని తీసుకొని బస్సులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కానీ ఇళ్ళని కానీ సెట్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా వెహికల్స్ కానీ ఇంకేమైనా కాంట్రాబ్యాండ్ అంటే ఏమైనా అంటే మనం నిషేధిత వస్తువులు అంటారు. కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు ఏముంటా మేము వాటిని సీజ్ చేస్తాం. సీజ్ చేసి అది ఆ సంబంధిత వ్యక్తులను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అలవేగుట్టాలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ బస్సులో సిఆర్ నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బయట నుంచి ఎక్కడి నుంచి కాల్ చేసి సార్ ఇలా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఈరోజు దగ్గర ఒక 100 బండ్లు సీజ్ చేయడం జరిగింది మీ కాలనీలో. ఆ 100 బండ్లను కూడా మేము తీసుకొని పోతాం. పేపర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ వెరిఫై చేసి పంపడం జరుగుతుంది. నంబర్ లేకుండా, లేకపోతే కొన్ని బండ్లకు నంబర్ లేకుండా దొంగతనంగా తీసుకొచ్చిన బండ్లు కూడా కావచ్చు. వాటి ఉంటే మాత్రం వాళ్ళకి సంబంధించి ఎవరి దగ్గర అయితే సీజ్ చేసినామో వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గర బిజినెస్ చేసిన కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా, మీకు షాప్ ఉంటుంది, కిరాణా షాప్ ఉంటుంది, లేకపోతే ఒక మంచి ఇల్లు ఉంటుంది. మీరు డెఫినెట్గా వాటి షాప్లో కానీ ఇంట్లో కానీ మీకు ఎంత 15 సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే ఒక పోలీసు ఉన్నట్టే లెక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభయాత్ర, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ జలాలకు పూజలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండెటి శ్రీధర్ డిమాండ్. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోండి. బీజేపీ రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి డిమాండ్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.